కార్తీక పురాణం 7వ అధ్యాయం శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకునికి ఇంకను ఇట్లు బోధించిరి. రాజా, కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినునను తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీదళంతో గాని బిల్వపత్రములతో గాని సహస్రామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షం అంతా ఇంత కాదు. అటులనే బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వ పాపాలు పోను. ఈ విధంగా కార్తీక స్నానాలు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారాలైనను చేసిన ఎడల వారి పాపాలు నశించును. సంపత్తి గలవారు శివకేశవుల ఆలయాలకు వెళ్లి భక్తితో దేవార్చన, హోమాదులు, దాన ధర్మాలు చేసినచో అశ్వమేధం చేసినంత ఫలం దక్కుటియే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయంలో గాని విష్ణాలయంలో గాని జెండా ప్రతిష్ఠించో యమకింకర్లు దగ్గరికి రాలేరు సరికదా. పెనుగాలికి ధూళి రాసు లెగిరిపోయినట్లే కోటి పాపాలైనను పటాపంచులైపోను. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యాలు పోసి వానిపై ప్రమిద ఉంచి నిండా నువ్వులు నూనె పోసి వత్తిని వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను. దీనినే నందాదీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిటి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సంతసించి కైవల్యముసంగరు. అట్లనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామానికి ప్రతినిత్యము గంధం పట్టించి తులసీ దళాలతో పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజలు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించను మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పెను. నమశివాభ్యం నవయవనాభ్యం పరస్పర శ్లిష్ట వపుర్ధరాభ్యం నగేంద్రకన్యా వృషకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీయాభ్యం. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి సప్తాధ్యాయం సప్తమధిన పారాయణం సమాప్తం.